ఏ హాస్పిటల్ చూసుకున్నా రెడ్డిలు వెలుమొళ్ళు ఓనర్లుగా డాక్టర్లుగా ఉంటారు. అదే పని చేసేటోళ్ళు పార్కింగ్ లాట్ల పనిచేసేటోళ్ళు హాస్పిటల్లో నర్సులు ఊడ్చేటోళ్ళు వీళ్ళేమో బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. అట్లా ఏ ఆఫీస్ చూసుకున్నా ప్రభుత్వ ఆఫీసులో కలెక్టర్ ఏమో రెడ్డి వెలుమ చౌదరి కమ్యూనిటీకి చెందిన వాళ్ళ ఉంటే ఆడ కింద పనిచేసే వాళ్ళు ఛాయలు అందించే వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో చిన్న చిన్న నౌకర్లు అన్నీ మన బడుగు బలహీన వర్గాలే. 90% ఉన్నదేమో మనము, 10% ఉన్నది వాళ్ళు. వాళ్ళ కింద ఈ 90% మంది ఈ బడుగు బలహీన వర్గాలు వెట్టి చాకిరి చేస్తా అంటే వాళ్ళు రాజభోగాలు అనుభవించుకుంటా మన పన్నును వాళ్ళు తినుకుంటా మళ్ళా వాళ్ళు మనకు నీతులు చెప్తారు. మనం వింటానం మళ్ళీ ఆ దరిద్రం ఏందో. నిన్న రేవంత్ రెడ్డి ఇది మాదిక ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సభకు పోయిండు. ఇక పోయి రెడ్లు మాదిగోళ్ళు అంతా ఒకటే, మేము మనందరం సోపతి మంచిది మీరు చేయబట్టే నేను గెలిచిన అన్నాడు. వాస్తవానికి ఏ ఊర్లోనైనా ఏ ఎలక్షన్ అయినా మాదిగ కమ్యూనిటీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఎందుకంటే చాలా జనాభా ఉంటారు వాళ్ళు. ఒక 2-3 బీసీ కులాలు కలిపితే వాళ్ళది ఎంత ఎంత జనాభా ఉంటుందో వాళ్ళది అంత జనాభా ఉంటది. కాబట్టి వాళ్ళు ఎట్ సైడ్ ఉంటే ఆ పదవి వాళ్ళు విన్ అవుతారు ఆ క్యాండిడేట్. అయితే ప్రజలారా, రేవంత్ రెడ్డి గిన్ని మాటలు చెప్తాండు కదా వీళ్ళిద్దరి బంధం గురించి, కర్ణుడు బార్బారికుడు అని ముచ్చట్లన్నీ చెప్తాండు కదా పొద్దుపోక. వాళ్ళ పిల్లలను రెడ్డోళ్ళ పిల్లలనేమో మరి మాదిగోళ్ళకి ఇయ్యరు ఎందుకో? మాదిగింటి ఆడపిల్లను తెచ్చుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు రెడ్డోళ్ళు చూసుకోరు ఎందుకో మంచిగా? మీది మాటలకు ఈ కొసనాలికి అది ఇక్కడనే మాట్లాడిపోతే మా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసినట్ట అనేది ఆలోచించాలి మాదిగ సోదరులాల ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకనంటే మనం చేసిన కష్టాన్ని వాళ్ళు దోచుకుంటూ, గతంలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. 3 ఎకరాల ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఆ తర్వాత దళిత బంధాన్ని మళ్ళా పిఆర్ స్టంట్ పొలిటికల్ స్టంట్ వేసిండు. అట్లా దళితులను వాడుకొని కేసీఆర్ టైం పాస్ చేసిండు. అదే దళితుల ఓట్లతోటి, నిరుద్యోగుల ఓట్లతోటి, ఆర్టీసీ కార్మికుల ఓట్లతోటి కేసీఆర్ చేసిన పాపాలు కేసీఆర్ చేసిన పాపం వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ పోగు చేసుకొని, ముఖ్యంగా దళిత సోదరులను కూడా ధైర్యంగా పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎలక్షన్లో గెలిచినాక ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేసిండంటే దళితులకు ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా అసైన్డ్ భూములను గవర్నమెంట్ ఇత్తది పేదోళ్లకు. ఆ భూములన్నీ భూభారతి పెట్టి, ఈయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయనే రేవంత్ రెడ్డి టీము వ్యాపారం చేస్తున్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. ఆ భూములను గుంజుకుంటా అసైన్డ్ భూములను ఇది చేస్తున్నది. బయటకు వచ్చి పొంకనాలేంది, మీరు మేము సోదరులమే, మనం ఫ్రెండ్షిప్, మాదిగలు రెడ్లు అందరం కలిసే ఉండాలి, మాకు మద్దతు ఉండాలి. ఈయన రాజ్యాధికారం, ఈయననేట అభివృద్ధి సైడ్ తీసుకుపోతా అంటే ఈయన కోసం కింద వాళ్ళు కష్టపడాలన్నట. ఇంకెన్ని తరాలు కష్టపడాలి ఈ రెడ్డి వెలుమలు చౌదరిల కోసం? మనం మాదిగ సోదరులారా మీరు ఆలోచించారా? మాదిగ జాతిలా ఆనిముత్యాలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, మహా మేధావులు పండితులు ఉన్నారు. మనం వానికి ఎన్ని రోజులు ఓటేసుకొని మన రాజ్యం అంతా వాని చేతులు పెట్టి ఎన్ని రోజులు మనం ఇట్లుందాం? మనం కదా మారాలే. బీసీ ఎస్సీ ఎస్టీలు మనం మారి మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలి కదా. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పండి ఒక్కలో ఇద్దరు మనోళ్ళు మొత్తం వాళ్ళే కదా దోసుకొని తిన్నది. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళకే కాంట్రాక్ట్లు, వాళ్ళకే పెద్ద పెద్ద బిజినెస్లు, వాళ్ళే ఫార్మా కంపెనీలు. ఒకసారి మీరు టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ తెలంగాణ అని కొట్టండి, మొత్తం వాళ్ళే వస్తారు. ఒక్కలన్న మాదిగోల్లో, బీసీలో, గౌన్లలో, గొల్ల కుర్మల్లో, మన ముత్రాజ్ సోదరులో ఎవరైనా ఉన్నారా? మొత్తం వాళ్ళే ఉన్నారు. మనం కష్టపడి మనం రోజు ట్యాక్సులు కడితే వాడు పెత్తనం ఆ ముల్లె మూట అంతా మన దగ్గర పెట్టుకునే. ఇక మనం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఏమన్నంటే ఎస్సీ కార్పొరేషన్ అంటారు, ఇందిరమ్మ ఇండ్లు అంటారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుక? మాకు సెక్రటేరియట్ మొత్తం మేమే ఉండాలి, ముఖ్యమంత్రి సీట్ మాకు కావాలి, మంత్రులు మేము ఉండాలి, మీకు 1-2 ఇస్తాం, జనాభా ప్రాతిపదికన వెల్మోళ్ళకు రెడ్డోళ్ళకు కలిపి ఒకటి ఇస్తాం అని మనం పోరాటం చేయాలి. కానీ అయినా మన హక్కుల కోసం, మనం మంచి కోసం మనం మీటింగ్ పెట్టుకొని గాయన ఎందుకు పిలిచిళ్ళు? లేడా మనకు మందకృష్ణ మాదిగన్న లేడా? ఆయన కన్నా పెద్ద పోరాటం చేసిండా రేవంత్ రెడ్డి? ఈయనెక్కడ? వర్గీకరణ కోసం 30 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేసి సాధించిన మనిషి ఎక్కడా? ఎవనో బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎక్కడ? మనం ఆ సభకు పిలుచుడే మన బుద్ధి తక్కువ. మనకు సీటు కావాలి కదా, సీటు వస్తే మన అభివృద్ధి మనమే చేసుకుంటాం. ఈ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీలకు ఇచ్చే నిధులు మన సోదరులకు పంచకుండా వాళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసుకొని బిజినెస్లలో పెట్టించుకుంటారు షెల్ కంపెనీల ద్వారా. అట్లాంటి వాళ్ళకు మళ్ళీ మనం పోయి వాళ్ళకు వత్తాసు పలుకుదామా, జేజేలు కొడదాం,
సన్మానం చేద్దాం. వచ్చి ఎట్లుంటే తెలివందే ఉంది మీకు రెడ్డోళ్ళ ముచ్చట్లు. వచ్చి ఏదో చెప్పిండు పోయిండు. మీరందరూ సంబరంలో ఉన్నారు. ఆయనే మనం ఓ రెడ్డోళ్ళ పిల్లని ప్రేమించును, మరి ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఏరియాకి తీసుకురాలి. వాళ్ళ పిల్లను మన ఇంటికి ఇయ్యమను, లేకపోతే మన పిల్లగానికి వాళ్ళ పిల్లని ఇయ్యమని ఇస్తాడా? బాగా మాట్లాడు కదా రేవంత్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గం నుండి చేస్తాడా? మాదిగలకు రెడ్డిలకు సంబంధాలు ఏర్పరుస్తాడా రేవంత్ రెడ్డి? వాళ్ళేమో చేసుకుంటారు, రెడ్డోళ్ళు కమ్మోళ్ళ పిల్లని చేసుకుంటారు, కమ్మోళ్ళు వెలుమొల్ల పిల్లని చేసుకుంటారు, వెలుమొళ్ళు కాపోళ్ళ పిల్లని చేసుకుంటారు. అందుకే డబ్బు ఉన్నది కదా, ఎట్లా సంబంధాలు చేసుకున్నా మంచిదే. మనమేమో వాళ్ళ ఇంటి దగ్గర కూడా రానియరు మనల్ని. ఇంకెన్ని రోజులు ఈ వ్యవస్థ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పెట్టేసరికి మన దేశం ఈ రోజు ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా చెక్కు చెదరకుండా మంచిగా నీట్గా డిగ్నిటీగా న్యూట్రల్ గా ఉన్నది, మనకు మరకంటకుండా ఉంటుంది. అంత మంచి రాజ్యాంగం రాసినోడు మనోడు, మన బతుకులు మాత్రం మారకుండా వేసిల్లు ఈ రెడ్డి వెలుమలు దొరలు కలిసి. అయినా మనకు బుద్ధి వస్తలేదు. వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి? సభకు పిలిచి సన్మానం చేసి బుద్ధి చెప్పాలనా? లేకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడు మనోళ్ళని నిల్చోబెట్టి మనోళ్ళ కోసం కష్టపడి మనోళ్ళని గెలిపియాలనా? మనం ఎట్లా చేస్తే మన బతుకు బాగుపడుతుంది? మన దాంట్లో కాంట్రాక్టర్లు కావాలి, మనకు ఒక 4 కాంట్రాక్టర్లు రావాలంటే వస్తుందా? అదే మన కులానికి సంబంధించిన మంత్రి అయితే మనకు వస్తుంది. మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి అయితే మనకు కాంట్రాక్ట్లు ఇస్తాడు, మనకు హాస్పిటల్ ఇస్తాడు. మనోడు చెప్తాడు ఐపీఎస్ కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ కావాలంటాడు కదా. అవన్నీ అయిదాం. ఇక్కడ బిజినెస్లు కూడా కావాలి, మనకు కాంట్రాక్ట్లు కూడా కావాలి. కాళేశ్వరం ఎవరికి ఇచ్చిండు? ఆయనే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మినిస్టర్ అంతా ఏం చేస్తాడు? మొత్తం వాళ్ళకి సంబంధించే ఇస్తాడు. ఏమనంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, నేను కూడా ఆర్థికంగా బలంగా లేనప్పుడు పొంగులేటి డబ్బులు పెట్టిండు కదా అని ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఆయన చంపుకుంటాడు. ఇక మన సొమ్మును వాళ్ళ ఇష్టానుసారంగా కాదు. ఇంకొకటి, మనం ఛత్రపతి శివాజీ విగ్రహాలను పెట్టుకుంటాం. మన విగ్రహం ఎంత అవుతుంది? గట్టిగా మాట్లాడితే 6 లక్షలు, 8 మహా అయితే 10 లక్షలు అవుతుంది. ఈ తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికట గంతే, మళ్ళీ హైట్ వెయిట్ అన్నీ అంతే ఉంటాయి. దానికంటే 44 లక్షలట. మళ్ళీ ఇనాగరేషన్కు వాళ్ళందరూ వచ్చినప్పుడు మళ్ళీ 10-20 లక్షల బిల్లు ఎత్తారు. గిట్ల వృధా ఎత్తాలి వీళ్ళు. మొన్న 2 రాజ్యసభ సీట్లు వస్తే ఒకటేమో సింగివ్కి ఇచ్చిండు, ఇంకోటేమో వేం నరేందర్ రెడ్డికి ఇచ్చిండు. మరి గంత మాదిగోళ్ళ మీద మన బీసీఎస్టీల మీద ప్రేమ ఉంటే మనోళ్ళకి ఎందుకు ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి? అది మనం ఆలోచించుకోవాలి కదా. గ్రూప్ 1 పోస్టులు ఆయన కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ నేను ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు ఎంతమంది మాదిగ సోదరులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు? మొత్తం రెడ్డోళ్ళే ఉన్నారు అలా. మనం అర్థం చేసుకోవాలి. అది వాళ్ళంతే. మనకు అర్థం కాకుండా డిస్టర్బ్ చేసుడు వాళ్ళ పని. మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, మనందరం ఎప్పుడైతే ఏకమవుతామో ఆ సీటు మనకు వస్తుంది. ఆ సీటు మనకు వచ్చినప్పుడు మన బీసీ, మన ఎస్సీ, మన ఎస్టీ ప్రజలకే మనం మంత్రిత్వ శాఖలు ఇస్తాం. మనోళ్ళనే బిజినెస్లు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తాం. అప్పుడు మనం కదా బలపడేది. వారి కార్పొరేషన్ సొమ్ము వాడు మనకు 100 ఇస్తా అని 70 దీని 30 ఇస్తా బిచ్చబతుకు మనకెందుకు? మనందరం ఏకం కావాలి కదా. ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎటు ఉంటే రాష్ట్ర కుర్చీ అటే ఉంటుంది ప్రజలారా. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మితే మనకు వాళ్ళు బిర్యానీ తిన్నాక లాస్ట్ విస్తారాకుల మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులే మనకు వస్తాయి ప్రజలారా. ఆ బిర్యానీ, ఆ సొమ్ము అంతా మనది. కష్టం చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అనుభవించేదేమో వాళ్ళు. కాబట్టి మనకు రాజ్యాంగబద్ధంగా పోరాడాలి, మనం గుద్ది గుంజుకోవాలి గద్దరన్న చెప్పినట్టు. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ ఉన్న సోదరులారా, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం మనం ఎంతో కష్టపడుతున్నాము. మనందరం ఏకం కావాలి. మనం ఏకమైతే చాలు, మనం సగం అచీవ్ అయినట్టే. ఈసారి 2029లో జరిగే ఎలక్షన్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఏకమై మన బడుగు బలహీన వర్గాల ప్రజల్ని, నాయకులనే ముఖ్యమంత్రిని చేయాలని మనం కంకణం కట్టుకోవాలి. దానికి విద్యార్థుల రాజకీయ పార్టీ పూర్తి మద్దతుగా ఉంది. ఓన్లీ నికార్స్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలతోటి మనం ముందుకు పోదాం, మనం గెలుద్దాం, మనం అనుభవించుకుందాం. అంతేగాని ఈ రెడ్డిల కాంగ్రెస్ కానీ అటు వెలుమొల్ల బీఆర్ఎస్ కానీ మనకు వద్దు. మన దాంట్లో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. అట్లనే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ వేసినట్టు హుషారు గోళీలు వేసుడు బంద్ చేయి. నీకు అది సూట్ కాదు. నువ్వు ఎట్లా 2029లో దిగిపోతావు. కాబట్టి ఇప్పటికైనా మా మాదిగ సోదరులకు, మా లంబాడి తమ్ముళ్లకు నువ్వు డిస్టర్బ్ చేయకు, నువ్వు ఆశ పెట్టకు. నువ్వు చేసేది ఏం లేదాడ. నువ్వేమి ఇచ్చినవే? ఉన్న అసైన్ భూములు గుంజుకుంటాను, పేద ప్రజలకు ఇచ్చిన భూములు గుంజుకుండు, ఇల్లు కూలగొట్టుడు తప్ప నువ్వు మా సోదరులకు ఏం చేసినావు? దళితులారా, బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు అందరూ గమనించాలే. ఈ అగ్రరాజ్యాలకు సంబంధించిన పెత్తనం మనకొద్దు. మనందరం ఏకమైదాం. మన కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది. రండి, జాయిన్ కాండి, పోరాటం చేయండి. మనమే నిల్చుందాం, మనమే గెలుద్దాం. మన ఫలాలను మనమే అనుభవించుకుంటా మనోళ్ళను సంపన్నులను చేద్దాం. అందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక స్టేజ్ ఎస్టాబ్లిష్ చేసి క్రియేట్ చేసి ఉన్నది. మన బ్యాట్ గుర్తు. ప్రతిసారి ఎన్నికలు, ఏ ఎన్నిక వచ్చినా కూడా విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటు వేయాలి. మన బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ. బ్యాట్ గుర్తుకే మన ఓటు.